నేనేదో జోక్గా చెప్పట్లేదు, టైం పాస్ వీడియోస్ అస్సలు చేయట్లేదు. నేను చెప్పినట్టు సీరియస్గా మీరు ట్రై చేస్తే ఒక్కసారికి జుట్టు ఊడడం ఆగిపోతుంది. అలాగే వారంలోనే మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. బట్టతల మీద కూడా హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఈరోజు నేను మీ అందరికీ ఒక పవర్ఫుల్ రెమెడీని షేర్ చేయబోతున్నాను. అయ్యో జుట్టు ఊడిపోతుంది, అసలు జుట్టు పెరగదా, జుట్టు పెరగడానికి ఏం చేయాలి, ఏదైనా ఒక చిన్న టెక్నిక్ చెప్పండి అంటున్నారు. ఈరోజు నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఫ్రంట్ బాగానే జుట్టు ఊడిపోయినా, బాల్ హెడ్ సమస్య అయినా, జుట్టు అనేది పొడవుగానే ఉంది కానీ ఒత్తుగా లేదనుకున్నా, తర్వాత మాకు అనేది షార్ట్ హెయిర్ ఉంటుంది, అసలు మా హెయిర్ లాంగ్ అవదా అనుకున్నా, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఈ చిన్న చిట్కా అనేది పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ఎన్నెన్నో ట్రై చేస్తామనే వాళ్ళు చివరి ప్రయత్నంగా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది వర్క్ అయిందని చెప్పేసి మీరే చెప్తారు. జస్ట్ 1 యూస్కే మీకు సూపర్ డిఫరెన్స్ అనేది కనపడుతుంది. మీరు 1 వీక్ అనేది యూజ్ చేస్తే మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో అంటే చూసేద్దాం రండి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఎలా బుక్ చేసుకోవాలని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారండి. స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, హెయిర్ ఆయిల్ని అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది ఆనియన్ అనమాట. మీడియం సైజులో ఉన్న ఆనియన్ తీసుకొని ఆనియన్ మీద పొట్టు అనేది తీసుకోవాలి. ఆనియన్ని తర్వాత గ్రేటర్ సహాయంతో మనం తురుముకోవాలి. మీరు మిక్సీ జార్ యూజ్ చేసి మెత్తటి పేస్ట్లా చేసుకున్నా పర్వాలేదు. ఆనియన్లో సల్ఫర్ అనేది అధికంగా ఉంటుంది. వేరే ఇంగ్రీడియంట్స్తో పోలిస్తే ఆనియన్ యూజ్ చేసినప్పుడు మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా స్పీడ్గా కంట్రోల్ అవుతుంది. అలాగే మన హెయిర్ అనేది రూట్ నుండి చాలా స్ట్రాంగ్గా అవుతుంది. మన హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఆనియన్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఈ పేస్ట్ నుండి ఇప్పుడు మనం జ్యూస్ని అయితే స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం జ్యూస్ను మాత్రం యూజ్ చేస్తాము. ఆనియన్ జ్యూస్లో మనకి ఎక్కువగా సల్ఫర్ కంటెంట్ అయితే ఉంటుంది. సో కంపల్సరీ యూజ్ చేయడానికే ట్రై చేయండి. ఆనియన్లో మనం ఏ ఆనియన్ యూజ్ చేసినా పర్వాలేదు. చిన్న చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఉండదు. సో ఆనియన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ జ్యూస్లో మనం లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మనకి డాండ్రఫ్ సమస్య ఉన్నా, లేదనుకుంటే స్కాల్ప్ మీద ఏవైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్ సమస్యలు ఉన్నా వాటిని క్లియర్ చేస్తుంది. అలాగే హెయిర్ అనేది హెల్తీగా గ్రోత్ అయ్యేటట్లు చేస్తుంది. ఇక్కడ నేను హాఫ్ లెమన్ అయితే పిండుకున్నాను ఆనియన్ జ్యూస్లో. లెమన్ పిండిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు మనం పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె అనేది పెట్టుకోవాలి. తర్వాత ఇందులో ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాసు డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ అనేవి కొంచెం మనకి గోరువెచ్చగా అయ్యేటప్పుడు ఇందులో టీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ టీ పౌడర్ ఉన్నా పర్వాలేదు, టీ పౌడర్ అయితే సరిపోతుంది. 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. టీ పౌడర్ ఏంటంటే మన హెయిర్ని సిల్కీగా, షైనీగా, స్ట్రాంగ్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. టీ పొడి వల్ల మన హెయిర్ అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. నేను చాలా వీడియోల్లో చెప్పాను, టీ పొడే కదా అనుకుంటారు. టీ పొడి వల్ల హెయిర్ ఫాల్ అనేది ఉన్న పలంగా కంట్రోల్ అయిపోతుంది. 3-4 మినిట్స్ అనేది ఈ వాటర్ని మనం బాయిల్ చేస్తే మనకి కలర్ చేంజ్ అవుతాయి. తర్వాత ఈ వాటర్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి అయితే స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఈ వాటర్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ప్రతిరోజు ప్రిపేర్ చేసుకోవాలంటే మనకి టైం ఉండదు కదా, అలాంటప్పుడు ఒకసారి ప్రిపేర్ చేసేసుకొని మనం ఏదైనా ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి కావాల్సినప్పుడల్లా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్ని 2 బౌల్స్లో సగం సగంగా డివైడ్ చేశాను. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ లెమన్ జ్యూస్ ఉంది కదా, సో దాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేశాను. తర్వాత ఇంకొక బౌల్లో ఉన్న వాటర్లో షాంపూని యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన షాంపూ ఏదైనా పర్వాలేదండి. ప్రజెంట్ మీరు వాడుతున్న షాంపూ మీ హెయిర్కి కావాల్సినంత, అంటే 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ మీ హెయిర్ కావాల్సినంత యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీరు షాంపూ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ వాటర్నే యూజ్ చేయాలి. ఓకే, ఇది మాత్రం మర్చిపోవద్దు. ఈ రెమెడీ వల్ల హెయిర్ ఫాల్ అనేది ఉన్న పలంగా కంట్రోల్ అవుతుంది. మీరు సింగిల్ వాష్లోనే రిజల్ట్ అనేది చూడొచ్చు. ఎన్నెన్నో ట్రై చేసాం అనుకునే వాళ్ళకైతే ఇది చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు ట్రై చేసి చూడండి. నేను చెప్పడమే కాదు, మీకు కూడా ఇది బాగా పనిచేస్తుందని చెప్పేసి నమ్మకం అయితే వస్తుందన్నమాట. నన్ను నమ్మి ఒక్కసారి ట్రై చేసి చూడండి. రిజల్ట్ చూసి ఖచ్చితంగా షాక్ అవుతారు. ముందుగా మనం
ఆనియన్ జ్యూస్ లెమన్ జ్యూస్ కలుపుకున్నాం కదా, సో దాన్ని అయితే ఇక్కడ నేను స్కాల్ఫ్కి అనేది పెట్టుకుంటున్నాను. కాటన్ సహాయంతో కానీ స్ప్రే బాటిల్తో కానీ మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను కాటన్ తీసుకొని పెట్టుకుంటున్నాను. ఓన్లీ స్కాల్ఫ్కి అప్లై చేస్తే సరిపోతుంది. హెయిర్ లెంత్కి అప్లై చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే వీలైనంత ప్రాపర్గా హెయిర్ని పార్టీషన్స్గా తీసుకొని ప్రతి పార్టీషన్స్కి అప్లై చేయాలి. చాలామంది ఏంటంటే ఏదైనా అప్లై చేయమంటే పైపైన అప్లై చేస్తూ ఉంటారు. స్కాల్ఫ్కి అనేది చాలా తక్కువ టచ్ అవుతుంటుంది. మీకు హెయిర్ ఎక్కడ లేదో, ఫ్రంట్ అనేది హెయిర్ తక్కువ ఉంది, లేదనుకుంటే బాల్ హెడ్ వచ్చేస్తుంది, అలా మీరు అనుకున్నప్పుడు ఆ ప్లేస్లో ఇంకొంచెం కాన్సన్ట్రేషన్గా అప్లై చేయండి. ఒకసారి అప్లై చేసి ఇంకొకసారి అప్లై చేయండి. అలా మీరు 3-4 టైమ్స్ అనేది అప్లై చేస్తే అక్కడ హెయిర్ రీగ్రోత్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. అలాగే మీకున్న హెయిర్ ఫాల్ సమస్య కూడా అస్సలు ఉండదన్నమాట. ఒకసారి అప్లై చేసేసి మళ్ళీ ఇంకొకసారిగా అప్లై చేయండి. ఇది వాటర్ కన్సిస్టెన్సీలో ఉంది కాబట్టి మనం స్ప్రే బాటిల్తో అప్లై చేసుకుంటే ఇంకా స్పీడ్గా అప్లై చేసుకోవచ్చు. నేనేంటంటే కాటన్తో అప్లై చేస్తూ ఉంటానన్నమాట. నాది కొంచెం లాంగ్ హెయిర్ కదా, సో అందుకు ఎవరికైనా కొంచెం షార్ట్ హెయిర్ ఉంటే స్ప్రే బాటిల్ని యూజ్ చేయండి. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు కాటన్తోనే అప్లై చేసుకోండి. లెంత్కి ఏం అవసరం లేదండి, ఓన్లీ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా స్కాల్ఫ్కి పెడితే సరిపోతుంది. ఇది వాటర్లానే ఉంటుంది కాబట్టి మనం స్టోర్ చేసుకోవడానికి కూడా ఇది అవుతుందండి. ఫ్రిడ్జ్లో మనం 2-3 వీక్స్ వరకు అయితే స్టోర్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం కూడా ఉండదు. ఆనియన్ జ్యూస్ అనేది ఎప్పటికప్పుడు రెడీ చేసుకుని యూస్ చేస్తేనే బాగుంటుంది. మీరు టీ పౌడర్తో నేను రెడీ చేసిన డికాషన్ అయితే రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా పర్వాలేదు, కానీ ఆనియన్ జ్యూస్ని మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, నేను మొత్తం కూడా హెయిర్కి అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత 5 to 10 minutes అనేది కంపల్సరీ మనం మసాజ్ చేసుకోవాలి ఫింగర్స్ని యూజ్ చేసి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా స్పీడ్గా అవుతుంది. ఇలా చేయడం వల్ల హెయిర్ అనేది చాలా స్పీడ్గా కూడా గ్రోత్ అవుతుంది. మసాజ్ చేసుకున్న తర్వాత మీరు హెయిర్ని అలా వదిలేసేయండి. 30 minutes వరకు మీరు అలానే ఉండాలి. 30 minutes తర్వాత నేను ఆల్రెడీ చూపించాను కదా షాంపూ మిక్స్ చేసిన వాటరు, సో ఆ వాటర్తో హెయిర్ వాష్ చేయండి. ఇక నేను హెయిర్ వాష్ చేయడం అయితే చూపించట్లేదు, మీకు తెలుసు కదా హెయిర్ వాష్ ఎలా చేయాలో నేను చాలా వీడియోలో చెప్పాను. ఆ వాటర్ని యూజ్ చేసి హెయిర్ వాష్ చేసేయండి. ఇలా మీరు వారానికి 2 సార్లు చేస్తే చాలండి. మీరు వద్దన్న హెయిర్ అనేది పెరుగుతూనే ఉంటుంది. నేను చెప్పేది సీరియస్గా తీసుకొని ట్రై చేయండి. వారంలోనే మీరు సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. 2 వారాల్లో ఒత్తైన పొడవైన జుట్టు అనేది మీకు వస్తుంది. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్ అనమాట. ఓన్లీ స్కాల్ఫ్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. హెయిర్ లెంత్ అనేది అవసరం లేదు. మీరు షాంపూ చేస్తారు కదా, అంటే హెయిర్ వాష్ చేస్తూ ఉంటారు కదా, హెయిర్ వాష్ చేసేటప్పుడు కూడా ఈ టెక్నిక్ని యూజ్ చేసి వారంలో 2 సార్లు హెయిర్ వాష్ చేయండి. మీకున్న హెయిర్ ఫాల్ కానీ, డాండ్రఫ్ కానీ, ఇచ్చింగ్ కానీ, అలాగే బాల్ హెడ్ సమస్య కానీ, ఫ్రంట్ అనేది హెయిర్ గ్రోత్ అవ్వట్లేదనే సమస్య కానీ, వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు హెల్దీ అలాగే ఒత్తైన పొడవైన హెయిర్ అనేది సొంతం అవుతుంది. స్కాల్ఫ్ అనేది నీట్గా ఉండాలండి. మనకి హెయిర్ అనేది గ్రోత్ అవ్వాలంటే ఎప్పుడైనా స్కాల్ఫ్ నీట్గా ఉండాలి. ఇలాంటి రెమెడీస్ యూజ్ చేయడం వల్ల మనకి రూట్ నుండి హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా అలాగే చాలా బలంగా అయితే ఉంటుంది. ఒత్తైన పొడవైన జుట్టు కావాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ చిట్కా ఒకటి సరిపోతుంది. ఈ యూస్ఫుల్ టిప్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనుకుంటున్నా. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.